అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుకుందాం. అందరూ కూడా మీ యొద్ద గ్రంథాలు ఉన్నట్లయితే కనుక వాటిని తెరిచి దేవుని యొక్క వాక్యాన్ని మీరు కలిసి మాతో పాటు మీరు చూడాల్సిందిగా ప్రభు పేరట నేను తెలియజేస్తూ ఉన్నాను. లైవ్లో ఉన్నవారు కూడా ఈ యొక్క మాటల మీద మీ యొక్క దృష్టిని నిలపగలిగితే దేవుడు మీ జీవితాలు అద్భుతాలు జరిగిస్తారు. ఈ దినపు దేవుని యొక్క వాక్య ధ్యానాంశంగా అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. మరియు పుర్రు కుమారుడును బెరయ పట్టణస్థుడునైన సోపత్రును తెస్సలోనికైలలో అరిస్తర్కును షెకెందును దెర్బే పట్టణస్థుడైన గాయియును తిమోతియును ఆసియా దేశస్థులైన తుకికు త్రోఫియుమును అతనితో కూడా వచ్చిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జాగ్రత్తగా కొంత సమయం దేవుని యొక్క వాక్యాన్ని మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తలుడైన పౌలు 3వ సువార్త దండయాత్ర చేస్తున్నటువంటి కాలములో అతని ప్రయాణములో చాలామంది వ్యక్తులు అనగా కొంతమంది యూదులు పౌలు యొక్క ప్రాణాన్ని తీయాలని చూశారు. బీభత్సమైనటువంటి కుట్ర పౌలు విషయమై యూదులు చేస్తున్నారు. అంటే ఎన్నో ప్రమాదాలు ఈ యొక్క అపోస్తలుడైన పౌలుకు కలిగించాలని, ఒక రకంగా ఇతని యొక్క ప్రాణాన్ని తీసేయాలని ఆనాటి దినాల్లో యూదులు చాలా పన్నాగాలు పన్నారు. అయితే ఇది తెలిసినటువంటి ఇప్పుడు చదువుకున్నటువంటి ఇక్కడున్నటువంటి బిడ్డలు పౌలుకు పొంచినటువంటి ప్రమాదాన్ని వారు గమనించి అపోస్తలుడైన పౌలుకు ఏదో నష్టం జరగబోతుంది, అపోస్తలుడైన పౌలుకు ఏదో కష్టము కలగబోతుంది, ఈ యొక్క దైవజనుడు ఒక భయంకరమైనటువంటి ఆ ప్రమాదములో ఉన్నాడు అనే విషయాన్ని ఈ యొక్క వ్యక్తులు గమనించి అపోస్తలుడైన పౌలును కాపాడడానికి వారు పడిన ప్రయాస అంతా ఇంత కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ప్రత్యేకమైన సమయంలో ఇలా మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, అయితే ఇక్కడ వీరందరూ కూడా ఇక్కడ చదవబడినటువంటి ఈ యొక్క వ్యక్తులందరూ కూడా ఎవరు అని అంటే ఆనాడు పౌలు తన యొక్క 3వ సువార్త దండయాత్ర చేస్తున్న కాలంలో అతను కలుగుతున్నటువంటి ఆ కష్టాల్లో నుండి, ఇబ్బందుల్లో నుండి, ఆ బాధల్లో నుండి జరిగేటువంటి ఆ జరగబోతున్నటువంటి ఆ హాని ఏది కూడా పౌలు గారికి కలగకుండుట కొరకు వీరు చాలా ప్రయాసపడినటువంటి వ్యక్తులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందులో మొట్టమొదటి వ్యక్తి ఎవరు అని అంటే సోపత్రు. ఎవరు? అందరూ చెప్పండి. సోపత్రు అనండి. జాపత్రి అంటున్నారు చాలామంది. అది బిర్యానీలో వేసితే అది మనకి ఇప్పుడు అవసరం లేదు. ఈ యొక్క వ్యక్తి పేరేంటి? సోపత్రు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అయితే ఈ యొక్క వ్యక్తి జీవితం నుండి నేటి దినాన్న కొన్ని ఆసక్తికరమైన విషయాలు. ఈ యొక్క సోపత్రు ఎవరు, ఇతని జీవితం నేటి దినాన మనకు ఏ విషయాల్లో మాదిరికరంగా ఉంది? ఈ యొక్క సోపత్రు తండ్రి పేరు ఏంటి అని అంటే మనం చదువుకున్న వాక్య భాగంలో మనం చూస్తాం. మరియు పుర్రు కుమారుడు అనేటువంటి ఆ పేరును మనం చూస్తున్నాం. పుర్రు కుమారుడును బెరయ పట్టణస్థుడునైన సోపత్రును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క సోపత్రు తండ్రి పేరు ఏంటట చెప్పండి? పుర్రు అనండి అందరూ. కుర్రు కాదు. ఏమండి ఈ మధ్య ఏదో కోయారు పాటలాడేది ఏదో సోషల్ మీడియాలో చాలా హల్చల్ అవుతూ ఉంది. కుర్రు కాదు, పుర్రు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే వీరు ఏ ప్రాంతానికి చెందినవారు అని అంటే అక్కడ రాయబడింది బెరయ
పట్టణస్థుడు. ఎవరు అని అంటే ఈ యొక్క సోపత్రు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ యొక్క సోపత్రుకు మరొక మారు పేరు ఉంది. ఏంటి ఆ పేరు అని అంటే సోసిపత్రు. ఏంటి? సోసిపత్రు. ఇది ఏటో కొంతమందికి అర్థం కావట్లేదు. ఏమంటే మీరు అర్థం కాకపోయినా అర్థమవుతున్నట్టు వినండి. చివరికి మీకు ఏదో ఒకటి అర్థమవుద్ది. దేవుడు మీతో మాట్లాడును గాక. ఆమేన్. ఈ యొక్క సోపత్రు యొక్క మరొక పేరేంటి? సోసిపత్రు. అపోస్తుల కార్యాలు క్షమించండి, రోమాపత్రిక 16వ అధ్యాయంలో 21వ వచనంలో మరి యొక్క పేరును మనం చూడగలుగుతాం. నా జత పనివాడగు తిమోతి, నా బంధువులకు లూకియా, యాసోను, ఆ సోసిపత్రు అనువారును మీకు వందనములు చెప్పుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఏమనుంది? సోసిపత్రు. అక్కడేమనుంది? సోపత్రు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రెండు పేర్లు ఒక్కరివే. ఏమండి? ఈ విషయాన్ని గమనించాల్సిందిగా దేవుని సేవకునిగా నేను కోరుతూ ఉన్నాను. అయితే ఈ యొక్క సోపత్రు ఏ ప్రాంతానికి చెందినవాడు అని అంటే బెరయాస్ ప్రాంతానికి చెందినవాడు. అంటే ఈ యొక్క సోపత్రు బెరయాస్ సంఘానికి చెందినవాడు. గమనించాల్సిందిగా దేవుని సేవకునిగా కోరుతూ ఉన్నాను. ఈ సంఘము ఎలాంటిది? బెరయా అనేటువంటి ప్రాంతము, ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఒక బలమైనటువంటి ఉజ్జీవమైనటువంటి జీవం గల దేవుని యొక్క సంఘం ఒకటి ఆ ప్రాంతంలో ఉన్నది. అయితే ఈ యొక్క సోపత్రు ఆ యొక్క బెరయా సంఘానికి చెందినవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ సంఘము ఎలాంటిది అనేది మనం ఆలోచన చేస్తే దానిని బట్టి ఈ యొక్క సోపత్రు కూడా ఎలాంటి వాడో మనకి అర్థమైపోతే మనం అర్థం చేసుకోవచ్చు కూడా. అపోస్తుల కార్యాలు బెరయా సంఘము ఎలాంటిది అని మనం ఆలోచన చేస్తే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 10 నుండి 13 వచనాలు మనం చదవగలిగితే అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంది. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికైలో ఉన్న వారి కంటే గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఈ యొక్క సోపత్రు బెరయా సంఘానికి చెందినవాడు. ఆ బెరయా సంఘము ఎలాంటి అనుభవాలతో ఉన్నది అని మనం ఆలోచన చేస్తే లేఖనాలను పరిశీలించే సంఘం అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దైవజనుడు చెప్పినటువంటి మాటలు అలా ఉన్నాయో లేవో అని ప్రతిదినము అనుదినము వాక్యాన్ని క్షుణ్ణంగా చదివేటువంటి సంఘం అది. సంఘము అలాంటిది అయినప్పుడు ఆ సంఘములో నుండి వచ్చినటువంటి ఈ యొక్క సోపత్రు కూడా అలాంటి వాడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సోపత్రు జీవితంలో మొట్టమొదటిగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ సోపత్రు పిల్లరా లేఖనాలను పరిశీలించే వ్యక్తి. చెప్పండి అందరూ కూడా, ఈ సోపత్రు ఎవరు? లేఖనాలను పరిశీలించే వ్యక్తి. ఈరోజు పిల్లరా బెరయా సంఘము వలె ఈనాటి దినాలలో ప్రతి సంఘము ఉంటే ఆ సంఘానికి అదంత దీవెనకరం. బెరయా సంఘములో నాటబడినటువంటి ఈ యొక్క సోపత్రు ఎలాంటి అనుభవాలతో ఉన్నాడో ఈరోజు ప్రతి సంఘములో ప్రతి ఒక్క విశ్వాసి దైవజనులు చెప్పిన యొక్క మాటలు మరలా దేవుని యొక్క గ్రంథమును తెరిచి చూస్తూ వాటిని పరిశీలనగా చదువుతూ ఆ లేఖనాలను గమనించేటువంటి పరిశీలించేటువంటి ఆ అనుభవాలు ఈరోజు ప్రతి ఒక్క ఆత్మీయ విశ్వాసిగా ఉంటే అది వారికి ఎంత దీవెనండి. ఈ రోజులో చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని
కేవలం వింటున్నారంతే, కానీ అది ఎంతవరకు వాస్తవమో లేక అవాస్తవమో ఎవరో గమనించట్లేదు. ఇది చాలా బాధాకరమైనటువంటి సంఘటన అన్నమాట. పిల్లరా, అంటే ఈ సోపత్రుడు ఎవరు అనంటే ఏ బోధను గుడ్డిగా నమ్మేసేటువంటి వాడు కాదు. ఈ బెరయ సంఘం ఎలాంటిదేనంటే ఏ యొక్క ప్రసంగాన్ని కూడా గుడ్డిగా నమ్మేసేటువంటి సంఘం ఈ సంఘము కాదు. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ బెతెస్దా ప్రార్థన పరిచర్యను ప్రతి ఒక్క విశ్వాసి ఎలా ఉండాలి, లేక ఈ బెతెస్దా అనే యొక్క సంఘము ఎలా మారాలి అని అంటే లేఖనాలను క్షుణ్ణంగా పరిశీలించే సంఘముగా దేవుడి సంఘాన్ని మార్చునుగాక. ఈరోజు నా మాట ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు చాలామంది ఏది పడితే అది గుడ్డిగా నమ్మేస్తున్నాం కదండి. క్రైస్తవ్యానికి చాలా ప్రమాదము నేటి దినాల్లో జరుగుతూ ఉంది. ఎందుకనంటే ఎవరు కూడా సత్యం మీద మనస్సును ఉంచట్లేదు. సత్యము చెప్పే లోపు ఆడెవడో అన్నాడట, సత్యం జోలేసుకునే లోపల అసత్యం ఊరంతా తిరిగి వచ్చిందని. అలా అయిపోయిందన్నమాట. అరే ఇది ఇది అవాస్తవం కదా అని దాని విషయమే మాట్లాడదాం అనుకునేసరికి అది మొత్తం ఏమవుతుంది, లోకమంతా కూడా సంచరించేస్తుంది, ఆ దుర్బోధ అంతా కూడా వెళ్ళిపోతుంది. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, మన నిజ జీవితంలో మన ఆత్మీయ జీవితంలో పిల్లలు మనం ఏది కూడా గుడ్డిగా నమ్మడానికి వీలు లేదు. ఈ రోజులో చాలామంది ప్రసంగాలను ఎలా నమ్ముతున్నారంటే ఆ సేవకులు ఒక పెద్ద పాస్టర్ గారు అయితే వాళ్ళకి ఏం చెప్పినా చెప్పాలా, వాస్తవే అన్నమాట. ఈ రోజులో పిల్లల సోకాల్ పాస్టర్ చాలామంది పెద్ద పాస్టర్లు లేక ఇంకా మనం అంటాం కదండి, పెద్ద పాస్టర్ చిన్న పాస్టర్ మనం అంటాం కదా. అలా ఈరోజు ఎవరైతే పెద్ద పాస్టర్లుగా ఉన్నారో వారు ఏ ఒక్క అసత్యం చెప్పినా ఏమైపోతుంది, సత్యంలాగా అది వెళ్ళిపోతుంది. ప్రజలు కూడా అదే విధంగా నమ్ముతున్నారు. ఆ వారి యొక్క సంఘములో ఒక 200 మంది ఉంటే, ఆ చర్చ్ పెద్దదైతే, ఆయనకు ఒక లగ్జరీ కారు ఉంటే ఇక ఆయన ఏం చెప్పినా ఏంటన్నమాట అది సత్యమే. ఎంత భయంకరమైన పరిస్థితులు అండి దినాల్లో ప్రజలు ఉన్నారండి. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒకడేమో ఆదివారం ఆరాధన చేయకూడదు, శనివారమే ఆరాధన చేయాలి, శనివారమే ఆరాధన దినం అని ఏవో కొన్ని వచనాలు తీసుకొచ్చి మాట్లాడేసరికి ఈరోజు విశ్వాసులు కూడా గుడ్డిగా ఏ రోజు ఆరాధన నమ్ముతున్నారు, శనివారమే ఆరాధనని నమ్మేటువంటి పరిస్థితి. మరొకడు ఎవడు అంటాడు ఏమన్నానంటే యేసు ప్రభుని ఆరాధించడానికి వీల్లేదు, యేసు ప్రభుని ఆరాధిస్తే ఆరాధించుకుంటున్నారు, కానీ అంతకంటే ఎక్కువగా ఆ పరిశుద్ధిని అంత గనుని కన్నటువంటి తల్లిని ఇంకా ఎక్కువగా ఆరాధన చేయాలని మరొకడంటే చాలామంది ఆ మరియమ్మ తల్లిని ఏం చేస్తున్నారు, ఆరాధించేటువంటి పరిస్థితి. ఈరోజు నేను మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, నేను అంటాను మరియమ్మ ఒక పరిశుద్ధతను కాపాడుకున్నటువంటి ఒక చక్కని స్త్రీ, ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా తప్పు చేయకుండా తన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నటువంటి స్త్రీ. ఆమె ఆ విషయంలో ఒక చక్కని అనుభవం కలిగినటువంటి స్త్రీయే కానీ ఆమె పూజింపతగినది కాదు. ఆ విషయంలో ఆమెను ఎంతైనా మనము గణపరచవచ్చు, కానీ ఈరోజు పిల్లరా యేసుక్రీస్తు ప్రభు కంటే ఎక్కువగా ఆమెను పూజించడానికి వీలు లేదు. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరు, చాలామంది అవగాహన లేక యేసు ప్రభునే కన్నదంటే ఇంకా ఆ తల్లి ఇంకెంత గొప్పదో అని నేటి దినాల్లో పిల్లల జీవం కలిగిన దేవుని విడిచిపెట్టి ఈరోజు చాలామంది ఆ సర్వశక్తునికి జన్మనిచ్చినటువంటి తల్లిని ఆరాధించడం మొదలు పెడతారు. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, మరియమ్మను పూజించడానికి వీలు లేదు, ఆమెను ఆరాధించడానికి వీలు లేదు, కానీ కొంతమంది ఏమని అంటున్నారంటే అలా కూడా చేయొచ్చు, తప్పు లేదు అనేసరికి కొంతమంది ఈరోజు ఆలోచనలో పడుతున్నారు. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నేను అంటాను లేఖనాల మీద అవగాహన లేకపోతే, లేఖనాల మీద పట్టు లేకపోతే, వాక్యం మీద మనకు పిల్లలు సరి అయినటువంటి ఆ పట్టు లేకపోతే ఖచ్చితంగా ఎవరు వచ్చి ఏది చెబితే దాన్ని నమ్మేసేటువంటి ప్రమాదం నీ జీవితంలో ఖచ్చితంగా చోటు చేసుకుంటుంది. జాగ్రత్త.
ఈరోజు పిల్లలు చాలామంది బైబిల్స్ పట్టుకుని బయలుదేరుతున్నారు. ఈ లోకంలో పిల్లలు చాలా డినామినేషన్స్ ఉన్నాయి. నేను అంటాను పిల్లరా, ఇంచుమించు 1600 డినామినేషన్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 1600 డినామినేషన్స్. అంటే ఆ 1600 డినామినేషన్స్ నుంచి ఒక్కొక్కరు బయలుదేరి వచ్చి ఒక్కొక్క విధంగా మాట్లాడితే అవన్నీ ఎన్ని బోధలు అవుతాయి? 1600 బోధలు అవుతాయి. ఈ 1600 బోధలు విన్న తర్వాత నీకు ఏది నమ్మాలో ఏది నమ్మకూడో తెలియదు. ఎప్పుడు అని అంటే లేఖనాల మీద మనకు అవగాహన లేనప్పుడు. వాక్యమును మనము కూడా చదవని వారం అయితే, అవును ఇప్పుడు ఏది నమ్మాలా? మా దైవజనులు అయితే ఇలా చెప్తున్నారు, ఈ పాస్టర్ గారేమో ఇలా చెప్తున్నారు, ఇప్పుడు దేన్ని నమ్మాలి అనేటువంటి ప్రశ్న నీకు వచ్చిందనంటే ఖచ్చితంగా లేఖనం మీద నీకేం లేదన్నమాట, అవగాహన లేదు. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఒక సంఘములో ఎలాంటి విధానం అని అంటే పాటలు పాడాలి, కానీ అక్కడ చప్పట్లు కొట్టకూడదు, వాయిద్యాలు వాయించకూడదు, ఏది చేయకూడదు. పాటలు మాత్రం వాళ్ళు మాత్రం దేవుణ్ణి స్తుతించుడి అని పాడి మధ్యలో మాత్రం తంతి వాయిద్యాలు వాయించాలి, తంబురతోనూ సితారతోనూ ప్రభువుని స్తుతించాలని పాడచ్చు, కానీ అలా చేయకూడదట. వాళ్ళు పాడే పాట అదే, కానీ అలా చేయకూడదని అంటారు. ఏమయ్యా ఎందుకు చేయకూడదంటే దావీదు అలా వాయించే చివరికి ఏమైపోయాడు? పాపంలో పడిపోయాడు. కాబట్టి అలా చేయకూడదు అని మొండిగా వాదించేవారు నేటి దినాల్లో చాలామంది ఉన్నారు. దేవుని యొక్క వాక్యమే సెలవిస్తూ ఉంది, తంతి వాద్యములతో ఆయన్ని స్తుతించాలి, తంబురతోనూ సితారతోనూ నాట్యముతోనూ ఆయన్ని స్తుతించాలని కీర్తనలో పిల్లలు చాలా స్పష్టంగా ఆ చివరి అధ్యాయంలో మనం చూడగలుగుతాం కదా. కానీ నేటి దినాల్లో చాలామంది ఇక వారు అలా చెప్పారు కాబట్టి అది నమ్మేయడమే, వీళ్ళు ఎలా చెప్తే ఇది నమ్మేయడమే. ఏది ఎవరు ఎలా మాట్లాడితే ఈరోజు ఆ మాటను పట్టుకుని అలా భక్తి జీవితాన్ని ముందుకు నడిపించుకుని వెళ్ళటం ఆత్మీయ విశ్వాసిగా ఎంత మాత్రం మంచిది కాదు. ఎవరు ఏది చెప్పినా అసలు లేఖనం ఏం సెలవిస్తూ ఉంది, దేవుని యొక్క వాక్యములు అసలు ఆ విషయమే, వాక్యమే అని చెప్తుంది. దాని విషయమే దేవుడు ఏం మాట్లాడారు, దాని విషయమే యేసుక్రీస్తు ప్రభువారు ఏం మాట్లాడారు, దాని విషయమే అపోస్తులైన వారు ఆది అపోస్తులు ఏం మాట్లాడారు అనేది మనం ఆలోచన చేయాలి. నేటి దినాలు ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు లేఖనాల మీద అవగాహన లేకపోతే మనం మోసపోయేటువంటి అవకాశాలు లేకపోలే. కాబట్టి ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, ఏ రోజు ఎవరు నీ ఇంటికి వస్తారో తెలియదు, ఏ రోజు ఎవరు నీ చేతికి ఒక పాంప్లెట్ ఇచ్చి నీతో ఏం చెప్తారో తెలియదు. ఒకరోజు అంటాడు, నువ్వు ఏ నామములో బాప్తిసం పొందామని అడుగుతాడు. నువ్వు అలా గుర్తు చేసుకుని అప్పుడు అయ్యగారు నీకు ఏమని బాప్తిసం ఇచ్చారో అలా గుర్తు చేసుకుని, అయితే నీవు నాకు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, నా తండ్రి నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నీకు బాప్తిసం ఇస్తున్నానని ఆ మాట గుర్తుపెట్టుకుని, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నేను బాప్తిసం పొందానండి అని నువ్వు అన్నావు అనుకో, ఆడంటే అంటాడు, యేసుక్రీస్తు నామంలో ఏం చేయాలి, నువ్వు బాప్తిసం పొందాలి కదా అని ఒక బీజం వేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు నువ్వు ఒక రకమైన కన్ఫ్యూజన్లో పడతావు అనమాట. అవును కదా, యేసుక్రీస్తు నామంలోనే మనం బాప్తిసం పొందారు కదా, కానీ మా అయ్యగారు ఏంటి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇచ్చారు అంటే కన్ఫ్యూజ్ అన్నమాట. ఇప్పుడు ఈ విషయమే లేఖనం మీద నీకు అవగాహన ఉంటే నువ్వు దేన్ని నమ్మాలో దేన్ని నమ్మకూడదో తెలుస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా చాలా దుర్బోధలు ఉన్నాయండి. ఇప్పుడు ఒకటొకటి నేను మీకు జ్ఞాపకం చేశానంటే మీరు అనవసరంగా కన్ఫ్యూజ్ అయిపోతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నేను మీకు అవగాహన కలిగించడానికి ఈ మాట మాట్లాడుతుంది తప్ప మిమ్మల్ని మరింత కన్ఫ్యూజన్లోకి నెట్టడానికి మాత్రం నేను ప్రసంగం చేయట్లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో అంటే ఎందుకు ఈ విషయాలు కొన్ని మాట్లాడానంటే ఇలా ఉన్నాయి, బయట పరిస్థితి ఇలాగూ ఉంది. ప్రస్తుత దినాల్లో ఇలాగ మాట్లాడేవారు బయలుదేరారు. ఇలాంటి వారి విషయంలో అత్యంత జాగ్రత్త అని చెప్పడానికి ఈ విషయాలని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో లేఖనాల మీద పిల్లరా అవగాహన మనము కలిగి ఉందాం. దేవుని యొక్క వాక్యాన్ని అనుదినము చదివితే, ప్రార్థనా పూర్వకంగా పిల్లరా వాక్యాన్ని క్షుణ్ణంగా మనం చదవడానికి మనం ఇష్టపడగలిగితే తప్పకుండా దేవుడే తన జ్ఞానాన్ని నీకు ఇచ్చి ఆ లేఖనాలను అర్థం చేసుకునే జ్ఞానం పిల్లరా, వాటిని గుర్తుపెట్టుకోవడానికి వీలుగా దేవుడు పిల్లర చక్కటి జ్ఞానాన్ని మనకి ఇస్తాడు. ఈ ప్రత్యేకమైన సమయంలో ఎందరూ మీలో ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదవగలుగుతున్నారు?
ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, ఎందరూ మీలో ప్రతి ఒక్కరు కూడా చదివిన దాన్ని ఒక ప్రక్క రాసుకుంటూ అర్థమవ్వని వాటిని మరొక పేజీలో రాస్తూ ఆయా సందర్భాల్లో దైవజనునికి తార్చుకున్నప్పుడు, దైవజనుడా ఈ విషయమే నాకు క్లారిటీ కావాలి, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ఇలా నేను చదివాను కానీ ఈ విషయం నాకు అర్థం కావట్లే, దీని విషయమే నాతో ఏదైనా మాట్లాడగలరా, ఇక ఈ యొక్క ఆ సందర్భం నాకు మరింత అర్థవంతంగా మీరు ఏదైనా చెప్పగలరా, లేకపోతే దీనిని అర్థం చేసుకోవడానికి నేను మరొకటి ఏదైనా చదవాల్సి ఉందా అని ఎందరూ మీలో పిల్లరా దైవజనులను అడిగేటువంటి పరిస్థితి ఉంది. మీరు చాలామంది గుడ్డిగా దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేస్తున్నారు, చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒక్కటి నేర్చుకున్నాం, ఆ పేజీ కంప్లీట్ చేసేయాలనుకుంటున్నాం ఆ రోజుకి, అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ రోజుకి ఆ అధ్యాయాలు ఏం చేయాలనుకుంటున్నాం, పూర్తి చేసేయాలంతే. ఎవరో నిన్ను సాయంత్రానికి లెక్క అడుగుతారు అన్నట్టుగా ఆ పేజీలో అది టిక్కి పెట్టకపోతే, ఆ రోజు పోర్షన్ టిక్కి పెట్టకపోతే నిన్ను ఎవరో కొట్టేస్తారన్నట్టుగా గబగబా చదువుకుంటూ వెళ్ళిపోవడం, అంతే. ఈరోజు పోర్షన్ చదివేస్తాను. ఏం నేర్చుకున్నావు? నువ్వు చదివిన ఆ 3 అధ్యాయాలు నీకు అర్థమైపోయా? ఎన్ని విషయాలు దాంట్లో నీకు అర్థమవ్వని ఉన్నాయి? ఆయా సందర్భాలు ఒక ప్రక్క రాసుకోవడం కానీ, దైవజనులను అడగడం కానీ, తెలుసుకోవడం కానీ ఏదైనా చేస్తున్నావా? కానీ ఒక నెంబర్ మాత్రం సంవత్సరంలో చూపిస్తున్నావు. నేను 2 సార్లు ఏం చేశాను, బైబిల్ని చదివేశానండి, 3 సార్లు చదివిస్తానండి, 4 సార్లు చదివిస్తానండి. ఇలాంటి వారందరినీ ఇప్పుడు నేను ఎన్ని ప్రశ్నలు అయితే, ఏమన్నా దుర్బోధల విషయంలో ఏ ఏ విషయాలైతే నేను ఎత్తి మాట్లాడానో ఆ విషయాలకి వాళ్ళని క్లారిటీ అడిగితే ఏమన్నా చెప్పగలుగుతారంటారా? మరి ఎన్నిసార్లు చదివారట? 2, 3, 4, 5 అండి. చాలాసార్లు చదివిస్తానండి. ఇప్పటికి ఇంకా చదువుతూనే ఉన్నానండి. చదువు, అలాగే చదువు. ఇప్పుడు దాకా ఎలా చదివేవో అలాగే చదువు. ఈరోజు నా మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు, మనం చదివే విధానం మనం మార్చుకోగలిగితే ఖచ్చితంగా లేఖనాల మీద మనం పట్టు సాధించగలుగుతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుల, మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడే మనం చక్కని విషయాలు మనం ఒక ప్రక్క రాసుకుంటూ, ఓకే ఈ విషయంలో ఇక్కడ ఉందా, ఈ మాట ఇక్కడ ఉందా, ఈ మాట ఇక్కడ ఉందా అని పిల్లల మనం ఎక్కడికక్కడే ఆ వాక్యాలను గుర్తుపెట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయగలిగితే ఒకానొక సమయం వచ్చినప్పుడు సందర్భానుసారంగా వాటిని బట్టి మనం కొన్ని మాటలు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నేను ప్రసంగం చేయడానికి ముందు అలా అక్కడ కూర్చుంటూ నాకు ఒక మాటని బైబిల్లో వెతకడానికి నేను ప్రయత్నం చేస్తూ అలా నేను బైబిల్ తిరిగేస్తూ ఉన్నాను. మనంతా కూడా డబుల్ గేమ్ కదా, ఏది పూర్తిగా చేయడానికి అవకాశం ఉండదన్నమాట. అలా బైబిల్ తీస్తే ఇంకో పాట, ఆ పాట అయిపోయిన తర్వాత మరలా దాని విషయం మనసు పెడదామంటే అసలు అవ్వట్లే. ఇంక ఇలాగైతే నా ప్రసంగం సమయం అయిపోతే తప్ప నేను అనుకున్న వాక్యం ఎక్కడుందో నాకు దొరకదు అనుకుని రాజేష్ గారిని రమ్మని ఒక చిన్న పేపర్లో రాసి ఆ మాటని అమ్మగారిని వెతకమని వెనక్కి ఆ చీటీని పంపిస్తే మరలా ఆ వాక్యం ఎక్కడుందో రెఫరెన్సు నాకు ఇచ్చి నాకు మరలా పంపించారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది ఎలా సాధ్యమవుద్ది అని అంటే లేఖనాల మీద పట్టున్నప్పుడు అది సాధ్యమవుద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, ఒక సందర్భం అది ఎక్కడుంటుంది, పలానా సందర్భం అది ఎక్కడుంటుంది. మనం పిల్లరా అలాగా గుర్తుపెట్టుకుంటూ వాక్యాన్ని ఏం చేయాలి, చదవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, ఆదికాండంలో ఏ ఏ విషయాలు, నిర్గమాకాండం విషయానికి వస్తే అక్కడ ఏ ఏ సంగతులు ఉన్నాయి, లేవియాకాండం దగ్గరికి వస్తే అక్కడ ఎలాంటి సందర్భాలు ఉన్నాయి, ఆ మాటకు అర్థం ఏంటి, అక్కడ ఎలాంటి సందర్భాలు ఉన్నాయి, సంఖ్యాకాండం ఆ మాటకు అర్థం ఏంటి, అక్కడ ఉన్న సందర్భాలు ఏంటి, ద్వితీయోపదేశకాండం, ఇలా మనం ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు వాటి యొక్క పేర్లుకున్న అర్థాలు ఆ గ్రంథాల్లో రాయబడినటువంటి విషయాలు మనకు నోటీస్ అయిపోయి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి క్రైస్తవుడు కదా, క్రైస్తవురాలు కదా, మన సీనియారిటీ చాలా కదా, బైబిల్ చదువుతున్నటువంటి ఆ విధానం చాలా రోజుల నుండి జీవితంలో కొనసాగుతుంది కనుక ఈ అనుభవాలను బట్టి కొంతవరకైనా మనకి లేఖనాల మీద ఏముండాలి, పట్టు ఉండాలి. ఏముంది మనకి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదొక్కడు మోడు నేర్చుకున్నాం, రెఫరెన్స్ చెప్పగా తీసి చదవడం ఒకటి నేర్చుకున్నాం, కానీ
పిల్లరా, ఎక్కడ మనం దేవుని యొక్క వాక్యం మీద మనం పట్టు సాధించగలుగుతున్నాం? ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇది మొత్తం మనం చదువుతున్నప్పుడు నీ హృదయంలో నీవు ఒక చిన్న మినీ బైబిల్ని ఏం చేసుకోవాలా? తయారు చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నా హృదయంలో ఒక చిన్న మినీ బైబిల్ ఉంటుందండి, దాంట్లో చాలా చరిత్ర ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక చిన్న మినీ బైబిల్ ఉంటుంది, దాంట్లో మొత్తం చరిత్రే ఉంటుంది. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం దాకా మొత్తం చరిత్ర అంతా కూడా ఇక్కడ ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో అయినా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నేను కండ సంపాదించలేకపోయాను, ఎన్నో తిని ఒళ్ళు సంపాదించలేకపోయాను, కానీ అదొక్కడు మాత్రం కొంతవరకు సంపాదించగలిగాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క సుభద్రు ఎవరు అని అంటే ఏది పడితే అది గుడ్డిగా నమ్మేటువంటి వాడు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, మేము చెప్పినది ప్రతీది కూడా అలా ఉందో లేదో మీరును కూడా ఏం చేయాలి? క్షుణ్ణంగా పరిశీలన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే నేను ప్రతీదీ రాయమని చెప్తాను. అబద్ధమైతే ఏదో ఒక రోజు నన్ను నిలదీసి అడుగుతారని. ప్రతి మాటకు అర్థాన్ని చెప్తాను, దాన్ని బైబిల్లోనే రాయండి అని అంటాను. ఎందుకనంటే తప్పు అయితే నన్ను నిలదీసి అడుగుతారని. ప్రతీది కూడా పాయింట్స్ వేరీగా చెప్తాను, మీరు నోట్ చేసుకుంటారని. తప్పు అయితే ఏదో ఒక రోజు నన్ను మళ్ళీ నిలదీసి అడుగుతారని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు పిల్లరా, మేమును కూడా చెప్పేసింది గుడ్డిగా నమ్మడానికి వీల్లేదు. దైవజనులు ఈరోజు ఏం మాట్లాడారు అది అక్కడ అలానే ఉందా లేదా పరిశీలన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో రాబోతున్న దినాల్లోనైనా వాక్యం మీద పూర్తి అవగాహన మనం కలిగి ఉండగలిగితేనే రాబోతున్న దినాల్లో అనేకులు విరోధులు వేస్తున్నటువంటి ఆ ప్రశ్నలకు మనం అట్లీస్ట్ కొన్నింటికైనా మనం సమాధానము చెప్పగలుగుతాం. లేదనంటే మన దేవుడు అబద్ధికుడు అయిపోతాడండి, లేదంటే మన దేవుడు అపనమ్మకస్తుడు అయిపోతాడండి, లేదంటే మన దేవుడు కల్పిత దేవుడు అయిపోతాడు. ఎవరిని బట్టి అనంటే లేఖనాల విషయంలో నీకు అవగాహన లేకపోతే నీ దేవుడు చేతకానివాడు అయిపోతాడు. మరి అంతంటారు ఇంతంటారు, దీనికి సమాధానం చెప్పండి అంటాడు ఆడు వచ్చి. దాని విషయమే మనం ఏం మాట్లాడతాం? దైవజనులు ఉన్నారా అని అంటామా? ఆ సమయంలో పిల్లరా వాడు మా దాకా రాడు. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడు, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాకు ఈ లోక జ్ఞానాన్ని ఇచ్చావు, నాకు ఈ లోక సంపదనిచ్చావు, నాకు ఈ లోకంలో ఇంకా చాలా నాకు నీవిచ్చావు, కానీ నీ వాక్యం మీద నాకు ఇక నుంచి నాకు అవగాహన రావాలి ప్రభువా. నీ వాక్య విషయమే నాకు జ్ఞానాన్ని దయచేతండి. ఏది ఎప్పుడు ఎలా అర్థం చేసుకోవాలో, చదువుతున్న మాటలు గుర్తుపెట్టుకోవడానికి నాకు సహాయం దయచే. ఏదో నేను వ్యర్థంగా అర్థం లేకుండా నేను వాక్యం చదవడానికి వీలు లేదు ప్రభువా. అర్థవంతంగా దేవుని యొక్క వాక్యం చదవడానికి నాకు సహాయం చేయ ప్రభువా. అంత మాత్రమే కాదు, వాక్యాన్ని చదువుతున్నప్పుడు దానిని మనస్సు నుంచుకునేటువంటి ఆ జ్ఞానాన్ని నాకు దయచే ప్రభువా అని దేవుని యొక్క వాక్యాన్ని గుర్తుపెట్టుకోవడానికి వీలుగా దేవుడు మన జ్ఞానాన్ని అడగగలిగితే ఖచ్చితంగా ఆ జ్ఞానాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక నుండి రాబోతున్న దినాల్లో మనమందరమును కూడా ఎలాగూ మారాలి అనంటే బెరయ సంఘములాగా మనము మారిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు పిల్లలు ఈ స్థలంలో కూర్చున్న వారందరూ కూడా ఎవరి అనుభవాలతో మనము సరితూగిన వారిగా ఉండాలి అని అంటే ఈ యొక్క సోపుత్రు లాంటి అనుభవాలు మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ యొక్క సోపుత్రు జీవితంలో మనము మొట్టమొదటిగా గమనించినటువంటి ఆ మాట ఏంటంటే ఈ యొక్క సోపుత్రు లేఖనాలను పరిశీలించే వ్యక్తి.